ప్రతి పౌర్ణమి రాత్రి గంధర్వ కొండ దగ్గర ఊరంతా కలిసి ఆ కొండ దగ్గర శివాలయంలో దీపాలు, పండ్లు, పూలు పెట్టి కొండ దిగి సాయంత్రం 6 తర్వాత ఇళ్ల నుంచి బయటకి వచ్చే వాళ్ళమే కాదు, ఆ కొండ నుంచి అద్భుత గానాలు, వెలుతుర్లు అన్ని వచ్చేవి. తిరిగి మరుసటి ఉదయం ఆ పండ్లు ఖాళీ అయిపోయేవి. గుడి మధ్యలో ఒక బుట్ట నిండా మట్టి రంగు పొడి దొరికేది. తిరిగి పౌర్ణమి వరకు ఆ పొడితోటే తలస్నానాలు చేసేవాళ్ళం. మళ్ళీ పౌర్ణమికి ఇదంతా మామూలే. మా నాన్నమ్మ ఆ మాట చెప్పగానే నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పౌర్ణమి రోజు ఆ కొండ దగ్గరికి వచ్చాను. ఎప్పటిలాగే ఊరంతా దీపాలు, పండ్లు పెట్టి వెళ్లిపోయి నేను చెట్టు తొర్రలో నుంచి చూస్తున్నాను. 6 దాటింది. గాలి చాలా గట్టిగా ఉంది. ఆకాశంలోంచి కాంతులు వస్తున్నాయి. అందమైన గంధర్వ కాంతలు, గంధర్వ పురుషులు, వారి పొడవైన జుట్టు, శివుడి పాటలు పాడారు. నాకు అసలు ఇదంతా నమ్మశక్యంగానే లేదు. కళ్ళు తిరిగి పడిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు వాళ్ళు అపచారం చేశావు, ఇంకా ఊరిలోకి రాకు అని ఆ గంధర్వులు నా కోసం ఎక్స్ట్రాగా ఇచ్చిన పొడిని నాకు ఇచ్చారు. ఆ పొడి స్వామ్ హెర్బల్ షాంపూ పౌడర్. ఇందులో 16 నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీకు కూడా గంధర్వులు లాంటి పెద్ద జుట్టు, అందమైన జుట్టు కావాలి అంటే ఇప్పుడే యూజ్ చేయండి. ఇప్పుడు ఆర్డర్ చేయండి. బాయ్.